గత వైసీపీ ప్రభుత్వంలో హంద్రీనీవా ద్వారా ఒక చెరువుకైనా అదనంగా నీరును అందించారా అని వైసీపీ ప్రభుత్వం పైన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించడం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో రాప్తాడు మండలంలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో చెక్ డ్యామును స్థానిక టీడీపీ నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీరు అందించి చెరువును హంద్రీనీవా నీటితో నింపుతామన్నారు. అదేవిధంగా పండమేరు వాగు ద్వారా అనంతపురం చెరువుకు కూడా నీరు వెళ్తుందన్నారు. వాగు మధ్యలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏవైనా ఉన్నాయా అని స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. నీటిని వృధా కాకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో అవకాశం ఉన్న ప్రతి చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని అందిస్తామన్నారు. హంద్రీనీవా నీటిని కుప్పం తీసుకెళ్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొంతమంది వైసీపీ నేతలు హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పముకు నీళ్లకు తీసుకుపోతున్నారని చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే ఇప్పుడు ఈ చెరువులకు నీరు ఎలా వస్తుందో ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకొని విమర్శిస్తే మంచిదన్నారు. అనంతపురం జిల్లాకు మరింత హంద్రీనీవా ద్వారా నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ మంత్రికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.